హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 9 months అబోవ్ బేబీస్కి టేస్టీగా అలాగే హెల్దీగా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక గుడ్డును పగలగొట్టుకొని వేసుకోవాలి. స్పూన్తో ఇలా 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ స్పైసీ పౌడర్, అలాగే ఓట్స్ని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ స్పైసీ పౌడర్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అలాగే ఒక క్యారెట్ని పీల్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీట్గా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే కీరాని కూడా నీట్గా కడుక్కొని గ్రేట్ చేసుకొని కీరా తురుమును కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని సగం వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరో వైపుకి తిప్పుకొని 2 వైపులు బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకైతే 2 ఆమ్లెట్స్ వచ్చాయండి. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.